ప్రస్తుతం ఉన్నటువంటి ధరవరాల రీత్యా కార్మికులకి కనీస వేతనం 35,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి కోరుతూ ఈరోజు దేశవ్యాప్తంగా ఏఐటీయూసీ అన్ని కలెక్టర్ కార్యాలయాల దగ్గర ఆందోళనకు పిలుపునివ్వడం జరిగింది. దానిలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కలెక్టరేట్ వద్ద ఏఐటీయూసీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం సమర్పించడం జరిగింది. ఇవాళ పెరిగినటువంటి ధరవరాల రీత్యా కార్మికులు జీవనం అత్యంత దుర్భరంగా మారుతూ ఉంది. వీళ్ళ అన్ని నిత్యావసర వస్తువులు ఆకాశాన్ని అంటి వీళ్ళ సామాన్యులు, పేద మధ్యతరగతి ప్రజానీకం, అట్లాగనే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్నటువంటి కార్మికుల యొక్క జీవనం కడుదుర్భరంగా మారింది. ఇవాళ డాక్టర్ ఆక్టాయిడ్ ఫార్ములా ప్రకారం కేంద్ర ప్రభుత్వం నియమించినటువంటి సూచనల మేరకు వాళ్ళ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ధరవరాల రీత్యా ఒక భార్య, భర్త, 2 పిల్లలు కనీసమైనటువంటి మినిమం జీవనం సాగించాలంటే 35,000 రూపాయలు ఉండాలి వాళ్ళ ధరవరాల రీత్యా అని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని సూచించడం జరిగింది. వాళ్ళు ఏదైతే డాక్టర్ ఆక్టాయిడ్ ఫార్ములా ప్రకారం వీళ్ళ కనీస వేతనం 35,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని సూచించడం జరిగిందో 35,000 రూపాయలు వీళ్ళ కనీస వేతనం అమలు జరపాలని ప్రభుత్వాన్ని కోరుతూ కలెక్టర్ గారికి వినతిపత్రం ఇచ్చారు. అంతేకాకుండా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న వాళ్ళు 2 దశాబ్దాలకు పైబడి ఎలాంటి వేతనాలకు దోచుకోక, కనీస వేతనాలు లేక, వాళ్ళ ఉద్యోగాలు పర్మనెంట్ కాక తీవ్రమైనటువంటి అభద్రతతోటి వాళ్ళ జీవనం సాగిస్తూ ఉన్నారు. వీళ్ళ మినిమం వేతనం 35,000 ఉండాలని చెప్పి ప్రభుత్వం నియమించిన ఆక్టాయిడ్ సిఫారసులు చెబుతూ ఉంటే వీళ్ళ 6,000 నుంచి 12,000, 18,000 లోపే వీళ్ళ కనీస వేతనాలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ఏమాత్రం కూడా బతకడానికి అవకాశం లేనటువంటి పరిస్థితి. వీళ్ళ దేశంలో సగం మందిగా ఉన్నటువంటి కార్మిక వర్గం వారికి జీవన ప్రమాణాలను మెరుగుపరకుండా ఈ దేశం ఏ పద్ధతిలో అభివృద్ధి చెందుతుందో ప్రభుత్వం ఆలోచించాలి. వీళ్ళ పెరుగుతున్నటువంటి ధరలు రోజు రోజుకి పెరుగుతున్న ధరలు ఆకాశాన్ని అంటి వీళ్ళ కార్మికుల యొక్క జీవనం దుర్భరంగా మారింది. వీళ్ళ ధరలు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీసం 35,000 రూపాయలు పెంచాలి. అట్లాగే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బందిని పర్మనెంట్ చేయాలి. గతంలోనే సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి. వీళ్ళ సమాన పనికి సమాన వేతనం కూడా అమలు జరపట్లేదు. వీటినన్నింటిని కూడా అమలు జరిపి కార్మికుల కనీస వేతనం 35,000 రూపాయలుగా నిర్ణయించి అమలు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు.